భారతదేశపు రాజ్యాంగంలో మన పౌరులకు ఇచ్చిన హక్కులన్నిటి వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని ఉన్నాయండి. అలాగే మత స్వేచ్ఛకు కూడా పరిమితి ఉంది. ఏంటిదంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అంటే ప్రజా జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే ఎవరైనా అంతరాత్మ ప్రబోధానుసారం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి చెప్పొచ్చు. నా మతాన్ని నేను ప్రచారం చేస్తాను, నీ దేవుళ్ళని సైతాన్లని రాళ్ళని రప్పలని అడ్డమైన కూతలు కోస్తాను, నీకు నచ్చితే విను, నచ్చకపోతే దొబ్బై అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కాదు మత స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛకైనా ఉన్న పరిధి ఏంటంటే మీ చేతికర్ర నా ముక్కును తాకనంత వరకే. ఎప్పుడైతే నా ముక్కును తాకే పరిస్థితి వస్తుందో అది మీ స్వేచ్ఛ కాదు, నా మీద జరిగిన దాడి. ఆ దాడిని తిప్పికొట్టే హక్కు కూడా నాకు ఉంటుందండి. ఈరోజు వీళ్ళు మత ప్రచారం పేరుతోటి వీధుల్లోకి వచ్చి ఇంటింటికి వచ్చేసి బైబిళ్ళు పంచుతా, పుస్తకాలు పంచుతా అని చెప్పేసి అంటున్నారు. పంచండి, కానీ పంచేటప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మీ పుస్తకం ఏం చెప్తుంది? మార్కు సువార్త 16 క్లియర్గా చెప్తారు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే ఏంటి? నేను నమ్మను, నన్ను ఎవడు శిక్షిస్తాడో రమ్మనండి.